నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరం క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసారక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నడవలేక దమ్ము దిగడం, అలాంటి వాళ్ళకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాధ ఉంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్ద ఆయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ 1 సైడ్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించి ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా ఫేస్ అయిపోయాడు. రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తినని వాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు, మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో కాల్లో చూస్తూ వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీకు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. ఏం పేరు? మల్లేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బోయిల్పల్లి. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 7 నెలల నుంచి. ఎక్కడ వాడినావు? ఏ హాస్పిటల్లో వాడినావు? సిద్దిపేటలో వాడితే మరి తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నెలలో ఏం మార్పు వచ్చింది? కాళ్ళు చేకి స్పర్శ వచ్చింది, వాపు నుండి వాపు తగ్గింది. ఇంకేం తగ్గిందమ్మా చెప్పు, నువ్వు చెప్పు. వాపు గుంజింది, కొంచెం ఆకలి కూడా ఉంది. గట్క తింటావా? తిను. అన్నం కూడా తిన, బలం రావాలి నీకు. ఏం పేరు? విఠల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ వికారాబాద్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 6.1 ఉండే నా దగ్గరకు వచ్చినప్పుడు. బయట ఏమన్నారు డాక్టర్లు? అన్నారు. చేయించుకున్నావా? చేయించుకోకుండా మరి వీడికి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వచ్చినప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉండే, ఏమేమి బాధలు ఉండే? మంట ఉండే తగ్గింది. ఈ
కాళ్ళు కూడా వాపులు తగ్గి వాపులు తగ్గినాయి, మంట తగ్గింది, ఆకలి అవుతుంది. ఆకలి తింటున్నావా మంచిగా? గుడ్. అది డెవలప్మెంట్. సిరమ్ క్రియాటిన్ ఇప్పుడు ఎంత ఉన్నది? 3.8 అంటే 6 నుంచి 3.8 కంటే సగం తగ్గింది. తగ్గింది. మరి దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మంచిగా అవుతుందా? హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్. నువ్వు 10 ఏళ్ళు చేసినా సిరమ్ క్రియాటిన్ డయాలసిస్తో తగ్గుతలేదు. అవును సార్. మరి ఇక్కడ తీపి గుళికలు నోట్లు వేస్తే తగ్గిందంటే ప్రజలకు తెలియక ఎక్కడెక్కడ పోయి హింస పడుతున్నారు, అవును సార్. నరకం చూపిస్తారు బయట. ఇక్కడ ఇంత మంచిగా ఉంది, ప్రజలకు తెలియడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. సరే ఓకేనా? సరే. పేరు నా పేరు బాలరాజ్. బాలరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? సిద్దిపేట నుంచి వచ్చాను. సిద్దిపేటకి ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ కిడ్నీ ఫెయిల్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉండే ఇక్కడికి వచ్చినప్పుడు? 7.8 ఉండే. 7.8 ఉన్నప్పుడు ఏమేం బాధలు ఉండే? అప్పుడు కాళ్ళు స్వెల్లింగ్స్ ఉంటే, ఆ, కళ్ళ కింద స్పాచెస్ వస్తుండే, ఆ, కొంచెం ఆయాసం వస్తుండే. ఆ. ఇప్పుడేమో ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులు అయింది? 1 month అయింది. 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? కాళ్ళు స్వెల్లింగ్ తగ్గింది, కాలు వాపులు తగ్గినాయి. స్పాచెస్ వచ్చాడు, కళ్ళ కింద బ్యాగులు ఉండే, బ్యాగులు ఉండే, కళ్ళ కింద ఉబ్బులు ఉండే, ఉబ్బులు ఉండే, తగ్గిపోయినాయి. తగ్గుతున్నాయి. గుడ్. ఇంకా ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది. మంచిగా తింటున్నావా? తింటున్నా. ఒకారం ఈ టైం లేదుగా. ఏం లేదు. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకేమర్థమైంది? హోమియోపతి మందు పని చేస్తుందని. మంచిగా పని చేస్తుందని అర్థమైంది. అట్లే కంటిన్యూ చేసుకో 6 నెలలు, సార్. సంవత్సరం. ఓకే నీళ్ళు వచ్చినప్పుడు పని చేస్తా. సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎంత వచ్చింది క్రియాటిన్? 6.8. 6. అప్పుడు ఎంత ఉండే? 7.8. మరి ఒకటి తగ్గింది. పేరు? నా పేరు బాలరాజ్. బాలరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? సిద్దిపేట నుంచి వచ్చాను. సిద్దిపేటకి ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ కిడ్నీ ఫెయిల్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉండే ఇక్కడికి వచ్చినప్పుడు? 7.8 ఉండే. 7.8 ఉన్నప్పుడు ఏమేం బాధలు ఉండే? అప్పుడు కాళ్ళు స్వెల్లింగ్స్ ఉంటే, ఆ, కళ్ళ కింద స్పాచెస్ వస్తుండే, ఆ, కొంచెం ఆయాసం వస్తుండే. ఆ. ఇప్పుడేమో ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులు అయింది? 1 month అయింది. 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? కాళ్ళు స్వెల్లింగ్ తగ్గింది, కాలు వాపులు తగ్గినాయి. తగ్గినాయి. ఉమ్. స్పాచెస్ వచ్చాడు, కళ్ళ కింద బ్యాగులు ఉండే, బ్యాగులు ఉండే, కళ్ళ కింద ఉబ్బులు ఉండే, ఉబ్బులు ఉండే, తగ్గిపోయినాయి. తగ్గుతున్నాయి. గుడ్. ఇంకా ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది. మంచిగా తింటున్నావా? తింటున్నా. ఒకారం ఈ టైం లేదుగా. ఏం లేదు. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకేమర్థమైంది? హోమియోపతి మందు పని చేస్తుందని. మంచిగా పని చేస్తుందని అర్థమైంది. అట్లే కంటిన్యూ చేసుకో 6 నెలలు, సార్. సంవత్సరం. ఓకే నీళ్ళు వచ్చినప్పుడు పని చేస్తా. సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎంత వచ్చింది క్రియాటిన్? 6.8. 6. అప్పుడు ఎంత ఉండే? 7.8. మరి ఒకటి తగ్గింది. ఏం పేరు? లక్ష్మమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నారకానికి సార్. నాగర్ కర్నూలుకి ఏం బాధతో వచ్చినావు? ఈ చెయ్యి కాలు బలం లేదని వచ్చినాం సార్. కాలు చేయి పడిపోయింది. అప్పుడు నడకకు ఇబ్బంది ఉండే. అవును. ఇప్పుడు ఈశ్వరప్పతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 రోజులు. ఒక నెల. ఇది 2వ విజిట్. నెల మందులలో ఏమేమి డెవలప్ అయింది చెప్పు. మంచిగానే సార్, జర నడుస్తున్నావు. లేచినాడు? కట్టె లేకుండా నడుస్తా. కట్టె లేకుండా నడుస్తున్నావా? అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు కట్టె పట్టుకో. ఇంట్లో లోపల మంచిగా కట్టె లేకుండా నడిపిస్తున్నా? నడిపిస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. పో ఆ మూలకు. ఈ నడుములో జర బలం మంచిగా చూడు సార్. మంచిగా నడుముల బలం అంటే నీ ఏజ్ వల్ల నడుము మొదలు నుండి అందులో వీక్నెస్ ఉంటుంది. అది ఏం కాదు, అది కూడా మంచిగా అవుతుంది. ఇది రోగం. పెరాలసిస్ అనేది రోగం. అది తక్కువ చేసేది కూర్చో. అది తక్కువ చేస్తున్నా. అది తగ్గినాక మంచిగా నడుస్తున్నప్పుడు నీ వజన్ తక్కువ చేసే మందు చేస్తా. ఓకేనా? 1 నెలకి ఇంత డెవలప్ అయిందమ్మా. ఏమవుతుంది? మీ అమ్మన్నా మంచిగా ఉందా ఇప్పుడు? మరి ప్రజలకు ఇంత చిన్న ఏజ్ ఇట్లా పెరాలసిస్ వస్తే ఎంత బాధ చెప్పు. ఆమె పని ఆమె చేసుకోవాలి కదా. మంచి ఉతకతట్టు కావాలి, నడిచేటట్టు కావాలి, నీది నువ్వు తినేటట్టు కావాలి. ఇవన్నీ బాధలు పోయేటట్టు చేస్తా. ఏం పేరు? నా పేరు అజీజుల్లా ఖాన్ అండి. అజీజుల్లా ఖాన్. అజీజుల్లా ఖాన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. గంగూరండి, విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. అవునండి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ అండి, సీకెడి డయాలసిస్ అవుతుంది. డయాలసిస్ అవుతుంది. వారానికి 2 సార్లు. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉండే అప్పుడు వచ్చినప్పుడు? 10 ఉందండి. అప్పుడు వచ్చినప్పుడు 10 ఉండే. 1 month వాడారండి. 7.7. 7కి వచ్చిందా? 7.7. వెరీ గుడ్. అంటే ఇప్పుడు హోమియోపతి మందు వాడినాక నీకు ఏమేమి డెవలప్మెంట్ కనిపించింది? బాడీలో కొద్దిగా యాక్టివ్. ఇంతకుముందు నీరసంగా, డయాలసిస్ చేస్తున్నప్పుడు నీరసంగా ఉండేది. ఉండదు. ఇప్పుడు మంచిగా యాక్టివ్ అయినావు. యాక్టివ్గా ఉంది. నీ బాడీలో మార్పులు వస్తున్నాయంటే నువ్వు మంచిగా అవుతున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. ఎప్పటిదాకా అంటే 6 months 1 year కంటిన్యూగా ఏం లేకుండా అయినప్పుడు నేను చెప్పినప్పుడు టెస్ట్ చెప్పి ఓకే సార్. నెలకు టెస్ట్ చేయించుకొని బ్లడ్ వేస్ట్, రక్తం వేస్ట్ చేసుకో. సరే సార్. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఆకలి మంచిగా అవుతుందా?
వాపులు తగ్గినాయా? వాపులే ఉండేవి. వెరీ గుడ్. మీ పేరు? వాసుదేవచారి. వాసుదేవచారి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప సార్ విజయవాడకి వెళ్ళి వచ్చినావు. విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియేటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 9 ఇప్పుడు ఈశ్వరప్ప 30 మందులు వాడిన ఎన్ని నెలలు వాడినావు? 3 నెలలు. 3 నెలల్లో నార్మల్ వచ్చిందా? 3 నెలలు. ఎంతకు వచ్చింది ఇప్పుడు? 6 వచ్చింది సార్. 6కు. 9 నుంచి 6కు వచ్చింది. 3 తగ్గింది. 3 దగ్గర బాడీలో యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? బాడీ లేకపోతే కొద్దిగా పర్లేదు సార్. ఏమేమి కొద్దిగా ఆయాసం తగ్గలేదు సార్. ఆయాసం ఉన్నదా ఇంకా? ఆయాసం కాలు లోపల ఉంది. 6 తగ్గిపోతే 1 వచ్చే అప్పుడు దాకా తగ్గిపోతుంది. ఇట్లనే పత్యం చేసుకొని ఇలా విధంగా 6 నెలలు 1 ఇయర్ వాడుకో. మొత్తం తగ్గిపోయినాక మళ్ళీ తీసుకుంటా. ఓకేనా? పేరు? నా పేరు దుర్గా అండి. దుర్గా గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ గుడివాడ నుంచి వచ్చానండి. గుడివాడకి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ పెరిగిందండి. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉండేది ఇక్కడ రాకముందు? 3 ఉందండి ఇక్కడికి రాకముందు. ఇప్పుడు 1.9కి వచ్చిందండి. బా చాలా తగ్గిపోయింది, సగం. ఆ సార్ దయ వల్ల నాకు చాలా మీరు మంచిగా వాడితే మాకు దయం ఉండదు. మీ సార్ చెప్పినట్టు మంచిగా మీరు చెప్పినట్టు ఇంటేకి ఇట్లా రిజల్ట్ అందరికి వస్తుంది. అవునండి. ఈడ చెప్పింది తినకుండా బయట పోయి తిని తాగితే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మాకు దేవుళ్ళలాగా అన్ని చేశారు. ఓకే, మంచి మందులు ఇచ్చారండి. వెరీ గుడ్. ఇట్లాగే కంటిన్యూ చేయి. ఇంకో 6 నెలలు 1 ఇయర్ తగ్గిందని చెప్పి మళ్ళీ ఆపకు. అలాగే సార్. కంటిన్యూ చేసుకుని సాల్వ్ అనేదాకా. ఓకే సార్. ఏం పేరు? చామకూర శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? కోటప్పకొండకి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియేటిన్ ఎంత ఉండే? 15 ఉంటే ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు అవుతుంది. 2 నెలలు ఎంత తగ్గింది? 2.5 తగ్గింది. 2.5 తగ్గింది. మరి ఇప్పుడు బాడీలో యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? బాగుంది. అప్పటికి ఇప్పటికి తేడా ఉందా? తేడా ఉంది. అప్పుడు డయాలసిస్ చేసేటప్పుడు ఏమేమి ఉండే బాధలు? అప్పుడు నీరసము, వాంటింగ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ తగ్గినాయా? కాళ్ళు వాపులు అవన్నీ తగ్గినాయా? ఇట్లనే కంటిన్యూ 6 నెలలు వాడు, సంవత్సరం వాడు. అప్పుడు 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు ఆపేస్తా. ఓకే సార్. ఓకేనా? ఏం పేరు? మహమ్మద్ యూసుఫ్ సార్. మహమ్మద్ యూసుఫ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప డిస్ట్రిక్ట్ సార్. సూర్యాపేట డిస్టిక్లో వచ్చినావు. ఏం బాధ మీది? కిడ్నీ క్రియాటినిన్ పెరుగుతుంది. 16 mm స్టోన్ ఉండే ఆపరేషన్ చేయించిన. దొంగ డాక్టర్లు చక్కగా చేయలేదు. ఆపరేషన్ చేస్తే స్టోన్ తీయలేదా? మన బ్లాస్ట్ చేసారు. బ్లాస్ట్ చేస్తే ఆ ముక్కలు అట్టే ఉండి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. బాగా ఇన్ఫెక్షన్ అయ్యి క్రియాటినిన్ పెరిగింది. నెఫ్రాలజీ కిడ్నీ ఫెయిల్. కిడ్నీ స్టోన్ కోసం పోతే కిడ్నీ ఫెయిల్ చేసారు. ఫెయిల్ చేసారు దొంగ డాక్టర్లు సార్. చెప్తున్నా కదా, ప్రజలకు తెలవాలి. మళ్ళా తెలవాలి సార్. ఇక్కడ హోమియోపతిలో రాళ్ళకు మంది ఇస్తే పుట్టపుట్ట కరిగిపోతున్నాయి. తెలియక మోసపోతున్నారు. అంటే సరే మీకు స్టెంట్ వేయాలని చెప్పి అంటారు. రెండు కిడ్నీల స్టెంట్లు వేసిర్రా? మంచిగా వేసినప్పుడల్లా 1.5 మంచిగా అయినా మరేమన్నా ఏమైతావు సార్? మంచిగా దొంగల చదువురాను డబ్బులు పెట్టి బాగా సర్టిఫికెట్లు తెచ్చుకొని డాక్టర్లు అని చెప్పి జనాన్ని ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. అంతేనా? మరి ప్రజలకు తెలవడాలి ఇవన్నీ విషయాలు. ఇవో హోమియోపతి అద్భుతమైన వైద్యము. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారి అలోపతి మీద వైద్యం మీద ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే విరక్తి వచ్చి వదిలిపెట్టి ఈ వైద్యం కనిపెట్టిండు. ఎందుకు? పేద ప్రజలకు అందరికీ చిన్న మోతాదుతో సర్వం మొత్తం పర్మనెంట్ క్యూర్ చేయాలనే ఉద్దేశం. ఈ వైద్యాన్ని బయటికి రాకుండా ప్రజలకు అందకుండా తొక్కేసి ఈ వైద్యం బయటికి రాకుండా చేసిర్రు. ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఇంత మంచి వైద్యం ఉన్నది కదా. మీ ద్వారా తెలుస్తుంది. మనకు తెలియాలి. ఇంకా మనం అందరం చెప్పుకోవాలి. నేను ఒక్కరిని చెప్తే ఏదాకవుతుంది. మనం అందరం ప్రచారం చేసుకోవాలి. ఓకే, నువ్వు తిన్నాక మంచిగా అయినాక చెప్పుకో. ఓకే. ఏం పేరు? ఏం పేరు? నువ్వు చెప్పా. రేపుల వెంకటమ్మ. ఏమైతుంది నీకు? ఆమె నీకేమవుతుంది? మీ అమ్మకి ఏం ప్రాబ్లం ఉండే అని చెప్పి వచ్చినావు ఈశ్వరప్ప హోమియోకి? పక్షవాతం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ మంచిగా చేయలే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఏం తక్కువ ఉంది? ఎన్ని రోజులు వాడినావు? ఒక నెలలో మాట వస్తుంది, నడక వస్తుందా? లైట్గా నడుస్తుంది కదా. అప్పుడు నడవకపోలే. ఇప్పుడు కొంచెం నడుస్తుంది సార్. అప్పుడు నడుస్తున్నావు కదా. నడుస్తున్నావా వెంకటమ్మా? ఇట్లే కంటిన్యూ చేయి.
మంచిగా నడిచి ఉరికేటట్టు చేస్తా. ఏం పేరు? నా పేరు హేమంత్ కుమార్. హేమంత్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సీతాఫల్ మండి. సీతాపల్లి మండి. ఏం బాధతో వచ్చారు? నాకు కిడ్నీ, హార్ట్, లంగ్స్ ప్రాబ్లం ఉంది. 3 కిడ్నీ ప్రాబ్లం, గుండె ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం. లంగ్స్ ప్రాబ్లం 3 ఉంది. సో దానివల్ల ఏమేమి సమస్యలు ఉండే? దానివల్ల హార్ట్లో నాకు బ్లాకేజెస్ ఉన్నాయి 3. దానివల్ల దమ్ము రావడము. స్టంట్ వేస్తామన్నారా? నాకు ఆల్రెడీ ఒక స్టంట్ 2005లో వేసిర్రు. మళ్ళీ రెండింటికి తయారైంది. మళ్ళా ఇది చెప్పారు, ఏది బైపాస్ చెప్పారు. బైపాస్ సర్జరీ చేస్తామన్నారు. అన్నారు. ఇక చేయలేదు, ఎందుకంటే లంగ్స్ అండ్ కిడ్నీకి ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు వెనకాడిండ్రు, చెయ్యలేదు. ఆ మందుల మీదనే మొత్తం నాకు 24 టాబ్లెట్స్, రోజుకు 24 గోళీలు మింగుతున్నాం. బా, ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 నెల అయింది. 1 నెలలో ఏం డెవలప్ అయింది? నా యూరిన్లా ముందు యూరిన్ కరెక్ట్ రాకపోతుండే, యూరిన్ నురుగు బాగా వస్తుండే. ఒకటి యూరిన్ ఆగి 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 అది వస్తుందో ఆగిపోతుందో కూడా తెలియకుండా అట్లా ఉంటుండే. యూరిన్ వచ్చినట్టు పోతే రాకపోతుండే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే. ఈ 1 మంత్ ఈ మెడిసిన్ తిన్న తర్వాత నాకు యూరిన్లా స్పీడ్ పెరిగింది, ప్రెషర్ పెరిగింది. అంటే లోపల నీకు బ్లాడరు, కిడ్నీస్ మంచిగా అవుతున్నట్టు అర్థమైపోయింది. అది జరిగిన ఇంతవరకు. మళ్ళీ ఇప్పుడు వచ్చాను, 1 మంత్ అయింది. సెకండ్ విజిట్ ఇది. సెకండ్ విజిట్. ఇప్పుడు లంగ్స్ కూడా, హార్ట్ ప్రాబ్లం ఎట్లా ఉన్నది? హార్ట్లోనే ఇప్పుడు కొంచెము 4-5 రోజుల నుంచి కొంచెం పెయిన్. ఇది నడుస్తుంటే దమ్ము, ఆయాసం కూడా ఏమైనా వస్తుందా? కొంచెం వస్తుంది, ఎక్కువ రాదు. కానీ అది ఆయాసం రాకుండా అయ్యేదాకా పడుకో. ఆ వాల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. బైపాస్ సర్జరీ లేకుండా చేస్తా. ఓకే. ఏం పేరు? కన్నబాబు. కన్నబాబు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. హౌసింగ్ బోర్డ్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీ సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 5.5 సార్. బయట డాక్టర్లు ఏమన్నారు? డయాలసిస్ అన్నారు. అంటే పోలే సార్. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. 1 మంత్. ఇక్కడ ఎన్ని నెలలు వాడినావు? 1 మంత్ సార్. 1 మంత్లో ఏం డెవలప్ అయింది? అన్నీ బాగున్నాయి, యాక్టివ్గా ఉన్నాయి, ఎనర్జీ బాగానే ఉంది, అన్నం బాగా ఆకలేస్తుంది, దొడ్లకు బాగానే ఉంది, యూరిన్ బాగానే పోతుంది సార్. గుడ్. అన్ని సిమ్టమ్స్ మంచిగా అయినాయి. వాకింగ్ బాగానే చేస్తున్నా. గుడ్. ఇక అది సిరం క్రియాటిన్ 1 కంటే తక్కువ అయ్యేదాకా వాడుకో. ఓకే సార్. దానికి 5 నెలలు 6 నెలలు పడుతుంది. సరే సార్. ఓకేనా? ఓకే సార్. అప్పుడు లాస్ట్కి చెకప్ చేయించుకోవాలి. ఊకే నెలకు చెక్ చేసుకుంటూ ఉన్న బ్లడ్ అంతా గుంజుతారు. ఓకే సార్. బ్లడ్ గుంజడానికి పైసలు అవుతాయి. ఓకే సార్. మళ్ళీ బ్లడ్ అయిపోయినాక ఎక్కేయడానికి మళ్ళీ పైసలు కావాలంటారు. మళ్ళీ ఎప్పుడు చేయించుకుంటారు? నేను చెప్పినప్పుడు చెప్పి, నీ లక్షణాలు అన్నీ మంచిగా ఉన్నాయి కదా, అవును సార్, నువ్వు నార్మల్ అవుతున్నావు కాబట్టి సార్, నీ సమస్య పోయిందనేది నాకు తెలిసినప్పుడు నేను చెప్తా టెస్ట్ చేసుకో అని. సరే సార్. అప్పుడు క్రియాటిన్ 1 కంటే తక్కువ వస్తే చెక్ చేయించుకో. అలాగే సార్. ఏం పేరు? కన్నబాబు. కన్నబాబు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. హౌసింగ్ బోర్డ్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీ సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 5.5 సార్. బయట డాక్టర్లు ఏమన్నారు? డయాలసిస్ అన్నారు. సార్. అంటే పోలే సార్. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. 1 మంత్. ఇక్కడ ఎన్ని నెలలు వాడినావు? 1 మంత్ సార్. 1 మంత్లో ఏం డెవలప్ అయింది? అన్నీ బాగున్నాయి, యాక్టివ్గా ఉన్నాయి, ఎనర్జీ బాగానే ఉంది, అన్నం బాగా ఆకలేస్తుంది, దొడ్లకు బాగానే ఉంది, యూరిన్ బాగానే పోతుంది సార్. గుడ్. అన్ని సిమ్టమ్స్ మంచిగా అయినాయి. వాకింగ్ బాగానే చేస్తున్నా. గుడ్. ఇక అది సిరం క్రియాటిన్ 1 కంటే తక్కువ అయ్యేదాకా వాడుకో. ఓకే సార్. దానికి 5 నెలలు 6 నెలలు పడుతుంది. సరే సార్. ఓకేనా? ఓకే సార్. అప్పుడు లాస్ట్కి చెకప్ చేయించుకోవాలి. ఊకే నెలకు చెక్ చేసుకుంటూ ఉన్న బ్లడ్ అంతా గుంజుతారు. ఓకే సార్. బ్లడ్ గుంజడానికి పైసలు అవుతాయి. ఓకే సార్. మళ్ళీ బ్లడ్ అయిపోయినాక ఎక్కేయడానికి మళ్ళీ పైసలు కావాలంటారు. మళ్ళీ ఎప్పుడు చేయించుకుంటారు? నేను చెప్పినప్పుడు చెప్పి, నీ లక్షణాలు అన్నీ మంచిగా ఉన్నాయి కదా, అవును సార్, నువ్వు నార్మల్ అవుతున్నావు కాబట్టి సార్, నీ సమస్య పోయిందనేది నాకు తెలిసినప్పుడు నేను చెప్తా టెస్ట్ చేసుకో అని. సరే సార్. అప్పుడు క్రియాటిన్ 1 కంటే తక్కువ వస్తే చెక్ చేయించుకో. అలాగే సార్. ఏం పేరు? శ్రీకాంత్ సార్. ఎక్కడి నుంచి వచ్చినావు? బడంపేట్. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 10 సార్. గట్టిగా చెప్పు. 10. మరి మేము మాటలు అన్నట్టు మాట్లాడుతున్నామా? ఎన్నేళ్ళు డయాలసిస్ చేసుకోబట్టి? 7 years. 7 ఏళ్ళు సార్. 7 ఏళ్ళు అవుతుంది. తగ్గిందా మరి? ఇది చేయి చూపి. మొత్తం కాయలు కాచిపోయినాయి కదా, అదే సార్. మొత్తం హింస పెడుతున్నారు. ఎప్పటిదాకా తగ్గుతుంది? అందుకే వయసు పిల్లగానివి ఎప్పటిదాకా చేసుకుంటావు డయాలసిస్? 7 ఏళ్ళు చేస్తున్నావు, ఇంకేం సంపాదిస్తావు? సంసారం ఎట్లా పోషిస్తావు చెప్పు. వారంలో ఎన్నిసార్లు చేస్తున్నావు? 3 సార్లు సార్. 3 సార్లు డయాలసిస్లో పంటావు, తెల్లాడితే 3 రోజులు ఇంట్లో పంటావు. ఇక నువ్వు ఏడే కష్టం చేస్తావు. ఎప్పుడు పోవాలి డయాలసిస్కి, ఎప్పుడు పోవాలి అన్నట్టే ఉంటుంది. ఇదే ఉంటుంది.
అందుకోసమే ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా, ఇది వాడుకో, రిజల్ట్ చూసుకో, కంటిన్యూ చేసుకో. మీ పేరు? ఎండి ఖాజా. కాజా, ఎక్కడి నుంచి వచ్చినావు? మంచిర్యాల. మంచిర్యాలకి వెళ్ళి వచ్చిన ఇంత దూరం. ఎన్ని నెలలు డయాలసిస్ చేయబట్టుకోటి? నెల అవుతుంది సార్. నెల అవుతుంది. మెడకు పెట్టిర్రు పట్టి. మేడం ఆ. ఇక్కడే సార్. మరి ఎంతున్నా సిరం క్రియాటిన్? ఇప్పుడు 5.5 మీద ఆగి ఉంది. 10 వరకు ఉండే. 10 వరకు ఉండే. డయాలసిస్ చేసినందుకు తగ్గుతుంది, అది ఆడికి ఆగిపోయింది. ఇక దానికి మళ్ళీ ఆపితే మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి దీనికి ఒరిజినల్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఉన్నది. మందులు వాడుకుంటూ కష్టపడితే మంచిగా అవుతాం. పత్యం చేయి, ఓకేనా? ఏం పేరు? నా పేరు శారమ్మ సార్. శారదా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వర హోమియో క్లినిక్ ఏలూరు నుంచి సార్. ఏలూరు, హైదరాబాద్లో ఉంటాను సార్. ఈసబ్ కూడా చెక్కుపోడు సార్. ఈసూప్ గూడకి వెళ్ళి చిక్కడపల్లి బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? నాకు ఐరన్ రక్తం లేదు సార్, ఒంట్లో నీరసం. నీరసం ఉండే, ఐరన్ తక్కువ ఉండే, రక్తం తక్కువ ఉండే సార్. అసలు మా నీరసం పని చేయలేకపోయేదాన్ని, నీరసం ఉండేదాన్ని. ఇప్పుడు డ్యూటీ కూడా చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈశ్వర హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు బట్టి సార్. 3 నెలలు వాడినావు. 3 నెలల్లో నీరసం తగ్గింది. తగ్గింది, చాలా తగ్గింది సార్. ఇంకేం తగ్గింది? ఇంకా కళ్ళు కనపడుతుంది సార్ నాకు. అప్పుడు కళ్ళు కనిపించలే. కళ్ళు మస్తగా అసలు మొహం కూడా కనిపించలేదు సార్. ఎవరిది కూడా చాలా మసక ఉండేది, మొహం కూడా కనిపించలేదు. ఇప్పుడు మొఖాలు నీట్గా కనిపిస్తుంది సార్. నాకు ముఖం కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. బైబిల్ బాగా చిన్న అక్షరాలైనా బైబిల్ చదవగలుగుతున్నాను సార్. బైబిల్ చదువుతున్నావు? చదువుతున్నాను సార్. కళ్ళజోడు లేకుండా సార్. కళ్ళజోడు లేకుండా బైబిల్ చదువుతున్నావు? చదువుతున్నాను సార్. మరి ఎంత మంచి మందులు ఉన్నాయి చూసినావా? బయట ఎక్కడెక్కడ తిరిగి తిరిగినా నాకు ఒక డాక్టర్ అయితే సార్ హోమియోపతి వాడదు దయచేసి అన్నాడు సార్. కానీ నేను ఆయన మాటలని ఎట్లా ఉంటుందని సార్ నేను ఆపేసాను సార్. రాలేదు. అయితే దేవుడు మళ్ళీ మీ దగ్గరికి నడిపించాడు నన్ను. మళ్ళీ పంపించాడు. మళ్ళీ దేవుడు నడిపించాడు సార్. వెరీ గుడ్. దుర్మార్గులు ఉంటారు కొంతమంది. 1,50,000 అయింది సార్. డాక్టర్ దగ్గర నాకు 1,50,000 అయింది సార్. అయినా సరే నీరసం ఇంకా పైసలు నీ దగ్గర గుంజాలని చెప్పి వద్దన్నాడు. కళ్ళు కనపడలేదు సార్. అవి వాడినా సరే కళ్ళు చిన్నగా అసలు మడతగా ఉంది సార్. అసలు చూడలేకపోతాను సార్, కళ్ళు లాగేసి. అట్లాగా మీ దగ్గరకు వచ్చినా సార్ చాలా మంచిగా తగ్గింది సార్. వెరీ గుడ్. ప్రజలకు తెలవాలి, అందుకే అభిప్రాయం తీసుకున్నా. అందరికి మీ గురించి చెప్తున్నాను సార్. దేవుడు ఎలాగ మంచి చేసాడు, మీరు హోమియోపతి వాడండి అని చెప్తున్నాను సార్. గుడ్, వెరీ గుడ్. అలాగా సార్. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో. ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక, మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ పెద్ద మనిషి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాతోళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకొని ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో 2nd ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది. ఏసీ హాల్కు రావాలి. మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ సెంటరు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, కడప,
నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి క్యాలెండర్లో, ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొద్దిమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నవాళ్ళు ఏవో తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్. ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.